వివాహం జరగడానికి దారితీసిన పరిణామాలు ఏమన్నా ఒకసారి గుర్తు చేసుకుంటారా? ఏం లేదండి, నన్ను ఆయన చూశారు రేస్లో. సరదాగా చూడాలని అందరూ వెళ్తుంటే నేను వస్తాను, నన్ను తీసుకెళ్ళమని చెప్పి వెళ్ళాను. అది నన్ను ఆయన అక్కడ చూశారు. చూసి ఆమె ఎవరు ఏంటి నా గురించి అంతా ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే వాళ్ళు మా ఇంటికే వచ్చేసారు. వచ్చి ఇలా పాట వినడానికి వచ్చారని అనుకున్నాము, కానీ ఇంకా వేరే విధంగా అనుకోలేదు. సరే పాడమనేటట్టుకి పాడాను. అప్పుడే ఏంటంటే రేడియోలో ఈ కలగంటి పాట పాడి వచ్చాను. అది కమల రేకుల వంటి కన్నుల గల స్వామిని కనిపించనేనని పాడాను కదా. ఈయనట్టు చూస్తే కళ్ళు ఇంత పెద్ద కళ్ళు ఆయనకు. ఈయనేమనుకున్నారంటే ఆయన నుంచి పాడుతున్నానని అనుకున్నారు. అయితే నాకు అంత జ్ఞానం కూడా నాకు చాలా చిన్నదాన్ని, 15th year నాకు. అది అంత తెలుసుకొని పాడలేదు నేను, ఊరికే మామూలు పాట మీద ప్రేమతో పాడేశారు. నాకు ఆ పాట ఇష్టం కాబట్టి ఆ పాట పాడాను. నన్ను అందించే పాడింది అనుకొని ఇట్లా చూసుకొని వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. సరే నెక్స్ట్ డే ఉండి వెంటనే కబురు పెట్టారు, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. వీళ్ళు స్టన్ అయిపోయారు మా వాళ్ళు. ఇదేంటి ఇంత చిన్నపిల్ల పాడుకుంటా ఉంది, తన్ను పోయి పెళ్ళి ఏంటి ఇప్పుడు? అయ్యో ఇప్పుడు వద్దండి నేను అన్నారు. లేదు లేదు, నేను తనతో మాట్లాడతాను, నేను మాట్లాడి ఆవిడ ఇష్టం ఏదో తెలుసుకొని తర్వాత మాట్లాడదామన్నారు. నాకేం తెలుసును, నాకు దడలు పుట్టుకుంది. ఏదో బాబు ఈయన కళ్ళు ఇల్లు ఇట్లా పెట్టే భయంగా ఉండింది. సరిపోయి అడిగారు, నువ్వు నేను నిన్నే చేసుకోవాలనుకుంటున్నాను. అప్పటికి 2 పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి ఆయనకు 35, నేను 15, 20 ఏళ్ళ డిఫరెన్స్, ఏజ్ డిఫరెన్స్. అయ్యో మా వాళ్ళతో మాట్లాడతానని చెప్పాను అన్నాను. కాదు, ఒకసారి నువ్వే ఆలోచన చేసుకో, నాకు పిల్లలు లేరు కాబట్టి నేను చేసుకుంటున్నాను అని చెప్పాను. నేను పాడుతున్నాను కదా అన్నాను. పాడుకే నాకు అభ్యంతరం లేదు అని అన్నారు. కానీ ఒక 2 months 3 months అట్లా పాడటం అయితే జరిగింది. అక్కడ స్టాప్ వచ్చేసింది. ఇక అంతే పోయింది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పాడలేదు.